ఉప్పల్ వేదికగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్ లో బోని కొట్టాలని హైదరాబాద్ భావిస్తుండగా ఈ మ్యాచ్ లో గెలవాలని ముంబై తాపత్రయపడుతోంది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఆడగా 9 సన్ రైజర్స్ 12 మ్యాచ్లలో ముంబై గెలిచింది. రెండు జట్లు బలబలాల్లో సమ ఉజ్జులుగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లీగ్ మొదలైన 5 రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత ఇలాకాలో తొలి పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో కోల్కతాతో చేతిలో విజయానికి దగ్గరగా వచ్చిన ఆఖర్లో తడబడి ఓడింది ఎస్ఆర్హెచ్ టీం. దీంతో ఆస్ట్రేలియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ అతడిపై పోరుకు భారీ అంచనాలే పెట్టుకుంది. మరోవైపు మొదటి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇవాళ జరిగే పోరులో హైదరాబాద్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరిగిన ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడిన ఏ జట్టు ఓడిపోలేదు. ఉప్పల్ స్టేడియంలో స్థానిక పరిస్థితులను ఎస్ఆర్హెచ్ ఏ మేరకు వినియోగించుకుంటుందో చూడాలి. ఈ మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తేజస్వి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తేజస్వి, ముంబై సన్ రైజర్స్ మ్యాచ్ వివరాలేంటి? రైట్ చంద్రిక, హైదరాబాద్ ఈజ్ ఆల్ సెట్ ఆన్ ఫైర్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ క్రేజ్, ఆ ఫ్యాన్స్ ఆల్రెడీ ఇప్పటికే స్టేడియంకి చేరుకొని చీరప్ చేస్తున్నారు. పైగా ఈ ఇయర్ నుంచి మనం కొత్త రూల్ చూస్తున్నాం. అంటే ఏ హోమ్ టీమ్ అయితే ఆడుతుందో కేవలం ఆ జెర్సీలు, ఆ ఫ్లాగ్స్ మాత్రమే ఆ గ్రౌండ్లో కనపడాలి అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ బేసిక్గా చెప్పాలంటే హైదరాబాద్లో మనకి ముంబై ఇండియన్స్ కూడా సన్ రైజర్స్కి ఉన్నంత సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి, రోహిత్ శర్మకున్న ఫ్యాన్ బేస్, ఇక్కడ ఇండియన్ కెప్టెన్ అవ్వడం వల్ల రోహిత్ శర్మకు కూడా అంత సపోర్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవ్వడం వల్ల కొంతవరకు కంప్లీట్గా ఇప్పుడు సన్ రైజర్స్కి సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. అండ్ ఎక్కడో హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీతో ముంబై ఇండియన్స్ గెలవకూడదు అని చాలామంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోరుకుంటున్న సిచ్యువేషన్స్. అండ్ ఈ రెండు టీమ్స్ అపోనెంట్స్ అనడానికి కంప్లీట్గా 100% ఇద్దరికి మ్యాచ్అప్స్ ఉన్నాయి చాలా వరకు. అండ్ 2 టీమ్స్ సేమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. రెండు టీమ్స్ ఓడిపోయి వస్తున్నారు. సో పైగా లాస్ట్ 7 మ్యాచెస్ చూసుకుంటే అన్ని హోమ్ టీమ్సే గెలవడం. అండ్ ఈసారి మనకి అది ఒక రకంగా చెప్పాలంటే సన్ రైజర్స్కి అది అడ్వాంటేజ్ అనుకోవాలి. అండ్ అదే ట్రెడిషన్ని సన్ రైజర్స్ కంటిన్యూ చేసేలాగే అనిపిస్తుంది. లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే సన్ రైజర్స్ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది టీం. అండ్ ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు సన్ రైజర్స్, డెక్కన్ చార్జర్స్ ఏదైతే హైదరాబాద్ టీమ్స్ ఉన్నాయో అవి కప్స్ కొట్టింది కేవలం ఆస్ట్రేలియా కెప్టెన్స్ షేన్ వార్న్ అండ్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోనే కొట్టడం జరిగింది. అండ్ ఈసారి ప్యాట్ కమిన్స్ కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా అది ట్రెడిషన్ని, ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. ఆ సెంటిమెంట్ని ఈసారి కప్ కొట్టి చూపిస్తాడు అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మకి ఇది ముంబైలో 200th మ్యాచ్. అండ్ ఇంతకు ముందు కేవలం విరాట్ కోహ్లీ అండ్ ధోని వీళ్ళిద్దరూ లెజెండ్స్. అండ్ రోహిత్ శర్మ కూడా అదే ఫార్మాట్ని కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి కేవలం ఈ ముగ్గురు మాత్రమే 200 మ్యాచెస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒకటే ఫ్రాంచైజీకి. సో ఆ ఫ్రాంచైజీ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ దీని తర్వాత కనుక హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ని కనుక గెలిపించలేకపోతే కెప్టెన్సీ రోహిత్ శర్మకి ఇచ్చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మెయిన్గా హార్దిక్ పాండ్యాకి చాలా పెద్ద టాస్క్. అండ్ గుజరాత్ అహ్మదాబాద్ గ్రౌండ్ ఏదైతే ఒక ట్రెండ్ని స్టార్ట్ చేసిందంటే బూయింగ్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. సో ఆ రోజు హార్దిక్ పాండ్యా టాస్కి వచ్చినప్పుడు చాలా వరకు రోహిత్ శర్మ పేరు వినపడింది. సో దాన్నే కంటిన్యూ చేస్తారు అనేది కూడా ఒక సోషల్ మీడియాలో చాలా బాగా వినిపిస్తున్న విషయం. అండ్ హైదరాబాద్ వాళ్ళు కూడా హార్దిక్ పాండ్యా నువ్వు హైదరాబాద్ రా, రోహిత్ శర్మ పవర్ ఏంటో చూపిస్తామని కామెంట్స్లో పెడుతున్న సిచ్యువేషన్. సో హార్దిక్ పాండ్యాకి చాలా నెగిటివిటీ ఫేస్ అవుతున్నాడు. అండ్ అటు ముంబై ఫ్రాంచైజీ నుంచి కూడా కొంచెం ప్రెషర్ ఉంది. సో ఇది పైగా వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాదు. ఈ 2 మ్యాచెస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగకపోవడం అండ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రాకపోవడం, ప్లేయర్స్ కూడా చాలా వరకు ఫామ్లో లేరు. కేవలం 6 ఓవర్స్లో 48 అనేది ఎంత లాస్ట్లో ఉన్న టీం అయినా సరే కొట్టే సిచ్యువేషన్స్. కానీ ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ టీం 6 ఓవర్స్లో 48 రన్స్ కొట్టలేకపోవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది వాళ్ళకి. సో ఈసారి హార్దిక్ పాండ్యా గివప్ ఇవ్వకుండా చాలా స్ట్రాంగ్గా రిటర్న్ అవ్వాలి. అండ్ హార్దిక్ పాండ్యా బాగా ఆడాలి మెయిన్గా. అండ్ లాస్ట్ ఏదైతే కొన్ని తప్పులు చేయడం జరిగిందో, అంటే ఏమో చేంజెస్ చేశారు కానీ అవి అంతగా కలిసి రాలేదు అండ్ అవి కరెక్ట్గా అనిపించలేదు. అండ్ రోహిత్ శర్మని బౌండరీ దగ్గర ఫీల్డింగ్కి పంపించడం ఇలాంటి ఫ్యాన్స్ని హర్ట్ చేశాయి. అండ్ అవి కలిసి రాకపోవడం కూడా ముంబై ఇండియన్స్కి ఒక డ్రాబ్యాక్గా కనిపిస్తోంది. అండ్ హైదరాబాద్ అయితే మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నారు.
క్లాసెన్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. క్లాసెన్ బ్యాటింగ్ మేబీ 3లో వచ్చినా 4లో వచ్చినా లాస్ట్ వరకు క్లాసెన్ ఉండి ఈసారి లాస్ట్ టైం ఏదైతే త్రుటిలో మనం మిస్ అయ్యామో ఆ విన్ని ఈసారి క్లాసెనే అందించాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కింగ్ అంటారు అతన్ని. సో ఆల్రెడీ రోహిత్ శర్మని 3 times అవుట్ చేయడం జరిగింది భువనేశ్వర్ కుమార్. సో మంచి రికార్డు ఉంది రోహిత్ శర్మ పైన. సో భువనేశ్వర్ కుమార్తో పాటు మళ్ళీ వాషింగ్టన్ సుందర్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా దింపే ఛాన్సెస్ ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ కాబట్టి ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి 2 రకాలుగా కలిసి వస్తుంది. అండ్ ట్రావిస్ హెడ్ కూడా బ్యాటింగ్ విషయంలో మనకి మంచి ఫామ్లో ఉన్నాడు. సో ట్రావిస్ హెడ్ని కూడా ఈసారి బ్యాటింగ్ లైనప్లో పెడితే ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ కంటే కూడా సన్ రైజర్స్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సన్ రైజర్స్ గెలిచి అదే పరంపరని కొనసాగించాలని కోరుకుందాం చంద్రిక.